కూర్చోండి. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం. అప్పుడే నా ఇష్టం మీదైందనమాట. ఫార్మాలిటీకి వాడే మాటలు కొన్ని ఉంటాయి, ఎక్కువగా ఊహించేసుకోకండి. అఫ్ కోర్స్ మనుషుల్ని అట్రాక్ట్ చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. నిన్న మీరు మాట్లాడారే అటువంటివి. నేను మీ పర్స్ తీసుకొచ్చిస్తే ఒక బెగ్గర్కి ఇచ్చినట్టు డబ్బు ఇవ్వబోయారు. దానికి రుణం తీర్చుకోవడం అనే కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కావాల్సింది కృతజ్ఞతగా మాట్లాడే సంస్కారం కానీ డబ్బిచ్చి పంపించే అహంకారం కాదు. డెలిగేట్స్ వచ్చినప్పుడు చేసిన హెల్ప్ కి బిజినెస్ తో ముడిపెట్టి చెక్ ఇవ్వబోయారు. పైగా నాకు చెక్ ఇవ్వడం దేవుడికి మొక్కు తీర్చడం లాంటిదన్నారు. భక్తిని కూడా బిజినెస్ గా చూసే మిమ్మల్ని నేను కాదు కదా, దేవుడు కూడా క్షమించడు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కలిసిన డబ్బు గురించే మాట్లాడతారు, డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇంకా ఏం మిగిలిందని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి? యు ఆర్ రాంగ్. నేను నా పాలసీని ఎంతగా ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందంటారు. కాస్త కూల్గా ఆలోచించండి. సరే, మీరు నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను మిమ్మల్ని ప్రేమించనంటే మీరేం చేస్తారు? మీ ప్రేమను సంపాదించడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. జనరల్ గా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతలి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తా ఉంటారు. ఆ ప్రేమనే తలుచుకొని ప్రేమ కోసం బతుకుతా ఉంటారు. కొంతమంది అయితే ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటా ఉంటారు. కానీ మీరు ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు. ఖర్చు పెడితే ప్రేమ రాదండి. లవ్ బర్డ్స్ ని కొనుక్కోవచ్చు, కానీ లవ్ ని కొనుక్కోలేం. మనసుకి మనీకి చాలా దూరం. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మన ఇద్దరికి సరిపడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోవటం మంచిది. వస్తాను. పిచ్చిది, డబ్బు వాల్యూ తెలియక మాట్లాడుతుంది. నా పట్టుదల గురించి నీకు తెలియదు శ్రీదేవి. మన ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. ఈ ఊరు లేడీస్ లో మనకు గొప్ప ఫాలోయింగ్ ఉందని చెప్పి. అవునండి. ఆ బిందెట్టుకెళ్ళిన మనల్ని అసలు పట్టించుకోదేట్రా. ఊరి కొత్త అండి. కొత్త. నమస్తే గంగరాజు. నమస్కారాల తర్వాత కానీ అండి, మీరు ఏంటంటే వారం రోజులు కనిపించకుండా పోయారు. మీరు కనిపించకపోయేసరికి నేను బ్యాంక్ పెట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా బావగారు కొంట్లో బాగా రాజమండ్రి వెళ్ళానండి. ఎంత బ్యాడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఓకే కదా. ఏమంటే నేనే ఇంత ఫీల్ అవుతున్నా అంటే మీరు ఎంత ఫీల్ అంటారు చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. బయలుదేరండి, బయలుదేరండి. పెట్టుకోకండి సీతయ్య గారు. ఓరి నా కొడక, బాలేదు బావుకుంట్లో బాలేదు. నువ్వు రాజమండ్రి వెళ్ళి రాజలక్ష్మితో ఎన్ని సరసాలు ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసన్న విషయం ఆడికి తెలియదు అన్న విషయం ఆడికి తెలియదు. మీకు తెలియంది ఏముందండి? సరే కానీ నువ్వు ఏదో పని మీద వెళ్ళాలని ఒక తెలుసు. అదే అంత ముఖ్యమైన పని కాదులేండి, తర్వాత వెళ్తాను. సరే నేను గుడికి వెళ్తాను. వెళ్ళండి. కాంచన్నమ్మా వెళ్ళిన అందరినీ తిట్టినట్టు నన్ను తిడతాడు యాదవ. వెనకొత్తనటి కాంపిటీషన్ మనం అనుకుంది వీడికి వినపడింది ఏంటి? నా వెనకాల ఎట్రా నువ్వేదో విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అదే రే, నేను అలా ఎలాగానే నువ్వు నన్ను తిట్టేసుకుందాం అనుకుంటున్నావు కదా. మిమ్మల్ని అండి అంత వద్దురే. నా టెక్నిక్ తెలిసినవాడు ఎవడు నా వెనకాల ఉండవు నాకు ఇష్టం ఉండదురా. నా నేనే నమ్మరా నేను నా ముందు. చంద్ర గారు సార్, మనం ఇక్కడే ఉండి ఈ నెల రోజుల్లో కనీసం 20 విలేజ్ అనే సెర్చ్ చేయాలి. కానీ రోజు రాజమండ్రి నుంచి రావాలంటే అటు ఇటు 2 hours టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలంటారు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఇంట్లోనే స్టే చేసి సైట్స్ చూస్తే బెటర్ అండి. మనం వచ్చింది మన పని మీద, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళండి, ఏమనుకోరు. మీరు ఎన్ని గంటలు లేస్తారు? భోజనం దగ్గర నుంచి అయితే 6 గంటలు ఆడతాయి. నేను అడిగింది మార్నింగ్. అది 6 గంటలకు సార్. 4:30కు లేవండి, జర్నీ టైం కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనిపించి అడిగినా కుదరదని చెప్పండి, అర్థమైందా? అలాగే సార్. ఏమైందిరా? టైర్ పంచర్ అయింది సార్. చచ్చా, వెనకాల వస్తున్న కాలేజ్ ఏది? కనపట్టలేదు సార్, దారి తప్పాడేమో. స్వామి, నీ దర్శనం చేసుకోవడానిక మమ్మల్ని ఇక్కడ ఆపావు సార్. పంచర్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొద్దామా? ఓకే ఓకేనా? ఎరా వీడు దండాలు ఎడుతున్నాడా ఎక్సైల్ చేస్తున్నాడా? నాకు కూడా డౌటేనండి. ఏటి ఇదంతా బత్తే? యా, ఊరు కొత్తలా ఉంది. ఏ ఊరినిది? నీ పిల్లం బాగుంటుందా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు? నేను అడిగితే నువ్వు చెప్పగా నువ్వు అడితే నేను చెప్పాలా? చాలా ఎక్కువ ఉంది. నీకు కొంచెం ఇచ్చేస్తానులే. నేనే ఎక్సెల్ అనుకుంటే ఇది ఎవడో డబుల్ ఎక్సెల్. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఏమయ్యా, నడిచేదారిలో సాష్టాంగ నమస్కారాలు అంటే ఎవరు? బాబాయ్ నువ్వా?
ఒరే చంద్రం, ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? వచ్చే ముందు ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఒక ప్రాజెక్ట్ పని మీద అనుకోకుండా వచ్చానులే బాబాయ్. అనుకోకుండా వస్తే మాత్రం ముందు ఇంటికి రాకుండా గుడికి రావడం ఎట్రా? అంటే ఇక్కడ ప్రసాదాలు ఎడుతున్నారని తెలిసినా ఈయనెవరు? మా ఫోటోగ్రాఫర్ ఒట్టి గ్రాఫరే, ఫోటోలు రావు. ఇదిగో నన్ను ఏమన్నా అంటే అందుకే నా కెమెరాని ఏమనుకో. ఇలాంటి కెమెరాలు ప్రపంచంలో 2 ఉన్నాయి, ఒకటి నా దగ్గర ఉంది. ఇంకోటి ఇంట్లో ఉంది. ఇలాంటి ఎదవ తెలివితేటలు చాలా ఉన్నాయి వీడి దగ్గర. ఏంట అంత తెలివైనవాడువా? యా. అయితే ఓ చిన్న పొడుపు కదా పొడుస్తాను చెప్పు. పొడుచుకోండి. నీ దగ్గరే ఉంటది, నీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు. ఏంటది? నా కట్రారు. కాదు నీ పొర్ర. అది నాకు ఎప్పుడు ఉపయోగపడదా? ఇదేంటి శ్రీదేవి ఇక్కడ ఉంది? ఈ అమ్మాయిది ఈ ఊరేనా? శుభమా అంటూ దేవుడి దర్శనానికి వస్తే ఇతని దర్శనం ఏంటండి? ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. బాబు దేవుడు దండం పెట్టుకోండి, తీర్థం పుచ్చుకుందరు గాని. దండం పెట్టుకుంటే ఆ దేవుడు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాడా? ఇక్కడ దేవుడు కొలువై ఉంది భక్తుల కోరికలు తీర్చడానికి బాబు. అయితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ, ఆ అమ్మాయిని ఎలాగైనా నా దాన్ని చేయి స్వామి అని కోరుకుంటే తీరుస్తాడా? తప్పకుండా. ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి. మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి అని కోరుకుంటే ఆ, అప్పుడు దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు? ఇలాంటి ధర్మ సంకటం నాకే కాదు, ఆ దేవుడికి కూడా వచ్చి ఉండదు. ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అలాగే అడిగిరండి. అసలు కుదరదు బాబాయ్. మీరు అభిమానంతో పిలిచిన మా బాస్ ఒప్పుకోడే. ఒప్పుకోకపోతే ఒప్పిస్తారా? చంద్ర గారు సార్ బయలుదేరదామా? ఈయనే మా బాస్. నమస్కారం అండి. నమస్కారం బాబు. బాబు ఒక చిన్న మాట. చంద్రం మాకు బాగా కావలసిన వాడు, అంటే మీరు కూడా మాకు బాగా కావలసిన వాళ్ళే. అందుచేత మీరు ఇక్కడ ఉన్నంత కాలం అందరూ హాయిగా మా ఇంట్లోనే ఉండండి. అబ్బాయి తాతయ్య, ఇతనేంటి మా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు? అంటే వీళ్ళు శ్రీదేవి ఫ్యామిలీ అనమాట. ఏమా ప్రదక్షిణలు పూర్తయిపోయా? అయిపోయాయి తాతయ్య. చంద్ర గారు వస్తున్నా సార్. ఇందా కారులో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటున్నారు, వీళ్ళేనా? వీళ్ళే సార్. అయినా ఆఫీస్ పని మీద వచ్చి చుట్టాలను ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు కదా. మీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఫీల్ అవుతారేమో. అయితే మాత్రం మీ పాలసీ మీరు మార్చుకుంటారా? మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. మీ తరపున నేను మాట్లాడుతుండే. ఏమండే కుదరదండే. నువ్వు నోర్మోయ్. ఫోన్లేండి, మీరందరూ కావాల్సిన వాళ్ళు. నా వల్ల విడిగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. పెద్ద ఆయన కూడా అడిగారు కదా, బాగోదు. ఏసీలు ఫోమ్ బెడ్లు అలవాటు ఉన్న వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? విలేజ్ గురించి స్టడీ చేయడానికి వచ్చి ఏసీలు ఫోన్ బెడ్లు కావాలంటావా? కొంపతీసి ఉంటానంటాడా ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టుగానే మీ ఇంట్లోనే ఉంటాం. చాలా సంతోషం బాబు. ఇక వెళ్దాం పదండి.